హలో అక్క, ఏం చేస్తానవే? ఫోన్ చేయమన్నావాటగా? ఆగో, ఫోనా? నేనెందుకు చేయమన్నా? నేను చేయమనలేదే. అయినా ఎవరు చెప్పిరే నీకు నేను ఫోన్ చేయమన్నా అని? కట్లంటానవేంది అక్క? అమ్మమ్మ చెప్పింది నాకు నువ్వు ఫోన్ చేయమన్నావని. నేనెందుకు చెప్పింది అమ్మమ్మకు? అది నాకు ఫోనే చేయలేదు. అయినా నేను మా చుట్టాలలో పెళ్లికొచ్చిందే, నేనెందుకు చేయమంట ఫోను? అమ్మమ్మని తోటి అట్టిగానే అనవచ్చు గాని మంచిగున్నావానే? అత్తగారింటి పోయినట్టగా? మంచినే ఉన్ననే. వచ్చి 4 రోజులు అవుతుంది ఇక్కడికి. అయితమే గాని నువ్వెవరి పెళ్లికి పోయినవే? పెళ్ళి ఆనే లిల్లీ, మీ బావోళ్ళ చిన్నబాబు కొడుకుది. ఏం సంగతిలే మరి చెప్పే అక్క, పెళ్లి మంచి జరిగిందా? అయ్యా అగో, ఈ లిల్లీ ఇన్నే ఉంది కదా, రామ్మా. దీని కంట్లో పడితే మళ్ళీ పులుసు పెట్టి చంపుద్ది. నేను ఇట్లకే పోతా. అమ్మమ్మ ఒకసారి ఇటు రావే నువ్వు. అబ్బరే బిడ్డ, ఇది విలువనే పిలిచింది కదా, ఎట్లన్నా నువ్వు తిరిగి తప్పించుకోవాలి. పని ఉందే బిడ్డ, మీ అత్తరమ్మంటుంది, మాట్లాడతావు. ముస్లి ఇటు రావే, నేను రమ్మంటాను కదా. రాకపోతే మూడల గుచ్చితా ఏమనుకుంటానవో. అయినా నీకు నేను ముఖ్యమా, మా అత్త ముఖ్యమే? ఏమో బాగా ఎత్తాను. నీ గండం పెళ్ళ ఉండవయ్యా, ఇదెక్కడికి కోసరో? అత్త నాగే మళ్ళీ దీంతో కండమే పడైంది నాకు. నేను పుట్టిన కాంచెల్లి యువతికి భయపడలేదు. ఇది నా చిట్కనేలా తెలియదు కానీ దీనికి భయపడు అవుతుంది. ఏం చేద్దాం, గోస పాడగాను. ఏందే మళ్ళీ ఎందుకో పిలుస్తాన్నావు? ఇంకోసారి మొల్లి అన్నావనుకో మోర్ల గుచ్చుతానే ముసలి. అయినా మొల్లింది, ముల్లి ముల్లి అన్నాను జాబ కొడతాను. లిల్లీ అని విలువే. తోకమట్టేం కాదు, ఎందుకు పిలిచినావు చెప్పు. నీ ముస్లి అక్క ఫోన్ చేయమన్నదంటే కాదే. నేనెప్పుడన్నానే మొల్లి? నేను అనలేదు. చూసినవానే అక్క, అమ్మమ్మ ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. ఏ ఉండే లిల్లీ, ఎందుకు అమ్మమ్మతో ఎప్పటి లొల్లి పెట్టుకుంటావు? సరే గాని అమ్మమ్మ ఎప్పుడు వచ్చిందే? అమ్మమ్మ నానే ఇంతకు ముందే వచ్చింది. నన్ను చూడబుద్దయిందట, వచ్చింది. లిల్లీ నీకు ఈ విషయం తెలుసానే? వదిన ప్రెగ్నెంట్ అటగానే. ఏంది, వదిన ప్రెగ్నెంటా? అవునే లిల్లీ, ప్రెగ్నెంట్ అట. అయినా నీకు ఈ విషయం అమ్మమ్మ చెప్పలేదానే? అబ్బా అక్క, నాకు చెప్పలేదే అమ్మమ్మ, అన్ని దాస్తాంది. ఆనే అమ్మమ్మ ఏందే మొత్తం మారిపోయాను. అది ప్రెగ్నెంట్ అటగా, నాకు చెప్పనే లేదు. సరేనే లిల్లీ, ఇగో నేనుంటనే, పెళ్ళోళ్ళు వచ్చిరు, నేను పోయి పెళ్లి చేసుకోవాలి. ఏంది అక్క, ఏం మాట్లాడుతానవే? పెళ్లి చేసుకుంటావా? మరి బావేం కావాలనే? అయ్యో నా మతిమండ, పెళ్లి చేసుకుంటూ కాదే, పెళ్లి చూసుకోవాలన్న పోయి పెళ్లి చేసుకుంటన్నా. సరే సరేది, ఏదో ఒకటి, ఉంటానని బాయ్. అనే ముస్లి ఇప్పుడు చెప్పే, అది ప్రెగ్నెంట్ అన్న విషయం నాకెందుకు చెప్పలేదు? అయ్యో, అది చెప్పడానికే పని కట్టుకొని నీ దగ్గరికి వచ్చిన బిడ్డ. ఇక నేను వీడికి వచ్చేటోళ్లకు అయితే దీపాల పులుసు పోసినావు నాకు. ఆ పులుసు తాగినా ఇక నా పులుసు గారింది. దెబ్బకే నా పీజులు అవుట్ అయినాయి. అంతే, ఇంకా నీకేం చెప్పానే? ఏంది ముస్లి, ఎల్లిపాయ పులుసు మంచిగా లేదా అని? నీ ముఖం తీరే ఉన్నది పో. ఏమంటానవే? నేనేమంటేనే బిడ్డ, నువ్వు చేసిన ఎల్లిపాయల పులుసు కమ్మ ఉన్నది. గిన్నీస్ బుక్కలో చెప్తే ఉరికొచ్చి పట్టుకపోతున్నా నీ పులుసును. ఆపు, ఎక్కువ ఎత్తనవే ముస్లి. ఆ మాత్రం అర్థం కాదా? ఇక ఎల్లిపాయ పులుసు గంత మంచిగా ఉన్నది, మీరందరూ కావాలని పని కట్టుకొని నన్ను ఎగతాళి చేస్తారు. మీరు తినకపోతేంది, నేనే పోయి తింటా. పో బిడ్డ, పోయి తినిపో. నీ ఎల్లిపాయ పులుసు కమ్మ ఉన్నది, తినిపో. తింటా, తినకపోతేందే. ఇప్పుడు నీ లెక్క కాదు నేను. మంచిగుంటే మంచిగా ఉన్నదని చెప్తా, లేకుండా లేదని చెప్తా. మాదినేవు కాని బిడ్డ, ఇక నేను పోతేనే చీకటి అయ్యేటట్టున్నది, ఇంటికి పోతా బిడ్డ. పోయి ఏం చేస్తావే? ఉండొచ్చు కదా ఒక 4 రోజులు. అబ్బో ఉండుడా, నాతోనే కాదే బిడ్డో. ఈడుంటే నాకు రకరకాల వంటలు చేసి తినిపిస్తావే. ఏదో 4 వద్దులు బతికేదాన్ని 2 వద్దులకే చంపుతావే. అది బిడ్డో, నేనుండా. ఎందుకే అమ్మమ్మ గట్లా మాట్లాడతాను? నేను నిజంగానే మంచిగా చేయలేదా? అబ్బా కొడక, దీనికి ఇప్పుడు వెలిగింది మంచిగా లేదని. మంచిగా లేదే మొల్లి, ఎల్లిపాయ పులుసు తింటే ఏరుగా పెట్టి చేస్తారు కాదే. నీ కవులే చెప్పిన వాళ్ళు ఇట్లాండు అని. నాకేం తెలుసు అమ్మమ్మ ఎల్లిపాయ పులుసు తింటే ఏరుగా పెడుతుందని? ఏమో పో బిడ్డ, తెలియక చేసినావు కదా. ఏమన్నా ఉంటే మీ అత్తని అడిగి చెయ్యే, నువ్వు చేయకు బిడ్డ. సరే అమ్మమ్మ, అయినా నాకెంత పని చెప్తుంది అదే. నువ్వు పని దొంగవే, పని దొంగవు. నువ్వు ఉండవలసిన దానివేనే. మరి ఏమనుకుంటానవే ఈ లిల్లీ అంటే? ఇక్కడ లిల్లీతో అంత ఈజీ కాదు. సరే పట్టి బిడ్డ,
ఇక నేను పోతాన్నా, ఆలస్యం అవుతుంది. పోవే పో, పోయి అక్కడ ఏం జరుగుతుందో వెంట వెంటనే నాకు చెప్పు, లేకుంటే నీకుంటదే అమ్మమ్మ. మా చెప్తా బిడ్డ, అట్లనే. ఇక మరి పోతానే బిడ్డ, బస్సులుండే మళ్ళా, ఆఖరి బస్సు ఇదే. సరేనే అమ్మమ్మ. అమ్మయ్య, ఇంకా నేను తినలే పట్టు, తింటే నా పరిస్థితి ఎట్లుండో. మల్లిక, ఏం చేస్తానవురా? బియ్యం జరుగుతానవా? బియ్యమే జరుగుతానా బావా, అన్నం లేదు. మరి నువ్వు జరుగుతానవు, అమ్మ లేదా? అమ్మకి అయిపో కదా. అత్తమ్మ లేదు బావా. నువ్వేంది ఇంట్లో లేదా? లేదు బావా, గీ సరోజక్కోళ్ళ ఇంటికి పోయింది. బావా బియ్యం జరుగుతుంటే కడుపు మీద వేడి పడుతుంది. అయ్యో మల్లిక, నీకేమన్నా బుద్ధుందా? కడుపు మీద వేడి పడతంటే ఎందుకు జరుగుతానో బియ్యం? ఇటీ నేను జరిగి పెడతా. అయ్యో అద్దు బావా, నేను జరుగుతలే. అయ్యో అయ్యో అద్దు బావా. ఏం కదలే మల్లిక, జరుగుతా అన్న కదా. అబ్బా అద్దు బావా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఎవరేమనుకుంటారు మల్లిక? ఎవరి పనులు వాళ్ళు చేసుకోరా? ఎవరేమనుకుంటా మనకేంది? సరే బావా, అయితే నీ ఇష్టం. ఏం చెప్తారా మల్లిక? అగో పసాదుగా, గీ ఆడల తీరు బియ్యం జరుగుతానవేంద్రా? నీకేం రోగం పుట్టిందిరా? అట్టిగానే జరుగుతాననే అమ్మమ్మ. ఏంది అత్తిగనా? గాడని పెళ్ళ ఉండనే ఉండే, దానికి ఇస్తే చిరిగి పెట్టదు అరముతకంలోడా? ఏమో చెరుగుతానో నువ్వు. అదెట్లా జరుగుతుంది అమ్మమ్మ? దానికి కడుపు మీద వేటు పడదా? అయినా అదేమన్నా అట్టి మనిషా అనే బియ్యం జరగడానికి? నేనే అద్దన్నా, తీసుకొని బియ్యం జరుగుతాను అందుకే. అబ్బా, పెళ్ళానికి గింత కూడా ఉన్నాయని తెలియదు కదరు. ఈ వ్యవహారం మంచిగానే ఉన్నది, నేనన్నట్టు చూడలేదవ్వా. ఉండే ముసల్దానా నువ్వు, ఎప్పుడు చూడు బాయల కపతీరు ఓరుకుంటూనే ఉంటావు. సరేగాని ఎటు పోయేస్తానవే? నేనారా ప్రసాద్, లిల్లీ దగ్గరికి పోయేస్తానరా? లిల్లీ దగ్గరికి పోయినావా నానమ్మ? మంచిగుందా నానమ్మ లిల్లీ? ఎట్లున్నది? మంచిగానే ఉన్నదే, దానికేమైంది? ఉడుము తీరు గట్టిగానే ఉన్నది. అది నాకే పులుసు పెట్టి పానం తీయాలని చూసింది తింగరిది. అయ్యో నానమ్మ, ఏమైంది గట్లంటాను? ఏమైందని మెల్ల అడుగుతానేవేందే పొల్లా? అదేదో దిక్కుమల్లే పులుసు చేసింది పోయేటళ్లకు. ఇక ఆయనతో తిన్నా నా కడుపులోకి వేయిందో పోలేదో గంతే. కడుపు అంతా గుడగుడావుడు, ఇక బాత్రూమ్కే పోడు. ఆ బాత్రూమ్కి ఏరక నాకేరక పడగాను. అబ్బో, జర్రుంటే చచ్చేదన్న మల్లిక, ఇక మెల్లగా బతికి బయటపడ్డా. ఆనే అమ్మమ్మ, నీళ్ళెట్లా చేస్తుందో తెలియదా అనే? పోయి దాని వంటలే తిన్నావు నువ్వు? ఏం చేయాలరా మనవడా, ఇక నా గ్రాచారం అట్లున్నదిరా, దాని అంతా తినాలన్నది, తిన్నా. సరే గాని ఏం వంట అండిందే లిల్లీ? దాని అంట పాడుగాను అదేదో ఎల్లిపాయల పులుసాట. ఆ పులుసులిన్ని దానిమ్మకాయ ఇత్తులు అతికాయల ముక్కలు వేసిందిరా, మంచి కనబడాలని. ఇక అది మంచి కనబడేసరికి ఇక లప్ప తిన్నా. ఇక గంతే, దెబ్బకొచ్చింది వారం. అబ్బా కొడుకో ప్రసాద్గా, ఇక గుట్ట అంటదిరా మళ్ళా. నేను పోతారా? అబ్బా పోవే అమ్మమ్మ, గబ్బు ఎత్తావా ఏంది? పోతే నావురా, నువ్వు ఓటి. బావా, మొత్తానికైతే లిల్లీ నానమ్మనే పోయేసింది. లిల్లీకి వంటలు రావు కదా, మంచి పని. మా అమ్మమ్మ తిక్క ఊరింది. అవును బావా, లిల్లీకి వంటలు రాక ఏమో ప్రయోగాలు చేసింది కావచ్చు. పాపం నానమ్మ బుక్ అయింది. నానమ్మ ఇంకోసారి లిల్లీ దగ్గరికి పోకుండా అయింది కదా బావా. ఓసారి ఇట్లా అయితేనే బుద్ధి ఎత్తది మంచిగా. పాపం గట్లంటానవేంది బావా? మరి లేకపోతే మల్లిక, ఎప్పటికీ ఏమో ఊరుకుంటూనే ఉంటది. ఇక ఆమె పెద్ద మనిషి కదా బావా, ఎప్పటికి గట్నే అనుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళను పట్టించుకోవద్దు. అయినా వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా బావా. సరే మల్లిక, బియ్యం జరుగుడైంది, అన్నం వండుతా పట్టు నేనేగా. సరే బావా. ఏమైంది మమ్మీ, ఎందుకంత డల్గా ఉన్నావు? బాధపడతానవా అని మమ్మీ గిట్లా అయిందని? అదేం లేదురా మమ్మీ, మంచిగానే ఉన్నా నేను. ఎందుకే మమ్మీ అబద్ధాలు ఆడతాను? అన్ని అబద్ధాలే ఆడతాను. నాకు తెలుసు మమ్మీ, నాకు ఇట్లా అయిందనే నువ్వు బాగా ఉన్నావు. నేను చూస్తలేనా, 4 రోజుల నుంచి చక్కగా అన్నం కూడా తింటలేవు. నా బంగారు తల్లికి అన్ని అర్థమవుతాయి. మమ్మీ ఎందుకు అట్లున్నదంటే, నీకు శారీ ఫంక్షన్ చేయాలి కదా బిడ్డ, దాని గురించి ఆలోచిస్తానా. ఇటు చూస్తే చేతిలో ₹1 లేదు. శారీ ఫంక్షన్ ఎట్లా చేసుడని ఆలోచిస్తానరా మమ్మీ. మమ్మీ శారీ ఫంక్షన్ ఎందుకే? చెయ్యకు, ఏం కాదు. ఇప్పుడు నేనేమన్నా చెయ్యమంటానా? మన దగ్గర అసలే డబ్బులు లేవు. చిన్నగా వేసుకుందాం పట్టు. నా మమ్మీ, నా బంగారు తల్లి, నన్ను ఎంత అర్థం చేసుకుంటున్నావురా? ఇప్పుడే నీకు ఇన్ని బుద్ధులు వచ్చినాయి, నా చిక్కల కొండ. మమ్మీ, నీకు చిన్నగా చేస్తున్నారా? ఎక్కడి నుంచి అయినా పైసలు తెచ్చి మరి నీకు పెద్దగా శారీ ఫంక్షన్ చేస్తా. సరేనే మమ్మీ, నీ ఇష్టం. అయినా నీకున్న జ్ఞానం మీ డాడీకి లేదురా మమ్మీ. బిడ్డ పెద్ద మనిషి అయిందని ఫోన్ చేస్తే గింత కూడా పట్టించుకుంటలేడు ఈ ముండ కొడుకు.
ఇంకెప్పుడు వస్తాడో ఏమో ఈ ముండ కొడుకు. మమ్మీ డాడీ ఇట్టకి పనికి వేయండు కదా, అత్తడు ఆగలేవు. ఏం పనిరా మమ్మీ, నీకన్నా ఎక్కువనా? నీకు ఇట్లయిందని చెప్తే ఒక్కరోజు నన్ను చూడడానికి వచ్చిండా? ఏంటి కొల్ల పనో ఏమో, లాన్ మీద వేయండు, గిన్ని రోజులు అవుతుంది, ఇంటికి రావద్దా? జాడలేడు పత్తలేడు, ఇల్లేనన్న పోని పిల్లలేనన్న పోని, మరి ఈ రోజు అత్త అని కూడా చెప్తలేడే మీ డాడీ? ఇట్టకే మమ్మీ, డాడీ ఏం పని మీద వేయండో ఏమో. అందరికి సొంటి బిడ్డలు ఉండనే ఉండరు. నా మమ్మీ చూడు ఎంత మంచి అర్థం చేసుకుంటుందో నన్ను. ఇంతంత లేదు వాళ్ళ అయ్య నేను కేసుకొస్తాంది, బంగారు తల్లి. అందుకే కావచ్చు ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి తీరని. అదే మొగోడైతే నాకెందుకు తీయలేనన్న ఓని అని ఏదో వాడకు తిరుగుతాడు, ఆటపోతాడు. ఇంట్లో ఉంటాడా, ఇంటి గురించి పట్టించుకుంటాడా? సరోజా వచ్చినావా? నువ్వేం మనిషివయ్యా, బిడ్డ గిట్లయిందని చెప్తే కొంచెం కూడా పట్టించుకుంటలేవు. ఏడివే నువ్వు ఇన్ని రోజులు? అదానే సరోజా, మా సారు కిరాయి వచ్చిందని ఢిల్లీకి పంపించిండే. మరి నువ్వు మీ సార్కి చెప్పలేదా బిడ్డ గిట్లయిందని? ఎందుకు చెప్పలేదే, మా చెప్పిన పెద్ద కిరాయి కదా ఎందుకు ఓటుకుండు, పోయిరా పైసలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆయన బొమ్మన్నాక పోవద్దా అనే సరోజా, అందుకే పోయినా. ఇంకోసారి కిరాయి అయితే చెప్తాడా? మరీ గిన్ని రోజులు పోతారానయ్యా, ఇంట్లోనేమో ₹1 లేదు, ఇటు చూస్తేనేమో బిడ్డ కూర్చున్నది. సారీ ఫంక్షన్ చేసుడా అద్దా? గట్లంటవేందే, నాకున్నదే ఒకగానొక బిడ్డ, దానికి చేయకపోతే ఎట్లా? అందుకే కదా ఈ 9 రోజులు ఇంటికి రాకుండా పెద్ద కిరాయి పోయొచ్చిన. ఇగో ఇంట్లో 50,000 ఉన్నాయి, తీసుకో. ఇయ్యాల పోయి షాపింగ్ చేసి రాపు. అబ్బా 50,000? గిన్ని పైసలు ఎక్కడయ్యా? ఒక్క కిరాయికే గిన్ని పైసలు ఇచ్చిందా మీ సేటు? ఎక్కడి అయితే నీకెందుకే, తీసుకోరాదు. 30,000 నాకు వచ్చినాయి, 20,000 మా సేటు నడుకొని వచ్చిన ఫంక్షన్కి పనికొస్తాయని. తేయిటి ఇది వరకే లేట్ అయింది, పోయి షాపింగ్ చేసి రావాలి. మమ్మీగా అన్నం తిన్నావారా? తిన్నా డాడీ, నువ్వు తిన్నావా? తినలేదురా మమ్మీ. అయ్యో తినలేదా డాడీ? తినిపో, ఆకలి అవుతుంది కావచ్చు నీకు. ఆకలి ఎత్తలేదురా మమ్మీ, కొంచెం అయినాక తింటా. సరోజా, మమ్మీ అనికి ఏమిష్టమో అన్ని కొనుక్కరావే, ఫంక్షన్లో నా బిడ్డ మెరిసిపోవాలి. అయ్యో నువ్వు చెప్పాలా దీనికి, నేను మాగొనుకత్తది. సరోజా ఏం చేస్తారే? దాలింగక్క వచ్చినవా? వచ్చిందే. అగో సురేష్ ఎప్పుడు వచ్చిన పిల్లగా? ఇగో ఇప్పుడే వచ్చిన లింగక్క. అయ్యో ఇప్పుడే వచ్చినావా పిల్లగా? మరి ఇన్నొద్దులు ఎటు పోయినావు? నీ బిడ్డకు ఇట్లా అయిందని తెలిసి రావా అన్నయ్య? నువ్వు దగ్గరుండి చూసుకోవా? పొల్ల ఎంత పని తిరుగుతుంది, ఏం చేస్తుందిరా? నువ్వు చూసుకోవాలి కారా? ఇక పని మీద దూరం పోయిన లింగక్క, గందుకే రాలేదు. అట్లనారా? సరే సరే పట్టు. సరోజా ఇక పిల్లకు స్నానం పోసి ఇంట్లోకి తీసుకొద్దా అని? తానం పోసుడే లింగక్క. అగో గట్లంటనవేందే? ఇయాటికి 9 వద్దులు కదా, స్నానం పోయాలి, పోసి ఇంట్లోకి తీయాలి పిల్లను. సరోజా, మరి మీరు మాట్లాడుకోర్రి, నాకు కొంచెం పని ఉన్నది, బయటకు పోయేస్తా. సరే గాని తొందరగా రా, అటే ఓకు. తొందరనే అత్తనే. ఇక టెంటుకు డెకరేషన్కు అడ్వాన్స్ ఇచ్చేస్తా. సరే అయ్యా, మాట్లాడు గాని ఎల్లుండికి మటన్ తెప్పిద్దామా చికెన్ తెప్పిద్దామా? చెప్తా. పోయి ఆ మటన్ మల్లేష్ అన్న దగ్గర పోయి 10 కిలోల మటను 20 కిలోల చికెన్ చెప్పేస్తా. ఏం చెప్తారులా? ఏం లేదు కాంతక్క, అంజలికి స్నానం పోయాలి, మంచిగా కరెక్ట్ టైంకి వచ్చినావు. దారి అందరం కలిసి స్నానం పోద్దాం. సరేనే సరోజా, పోద్దాం పట్టు. ఓ చిట్టమ్మా, ఏం చేస్తానవే? ఏంది మావా? ఇక రారా అదే చిట్టమ్మా, ఏమో గక్కనే ఉండి మాట్లాడతావు. అత్తనాగు. అగో ఏంది మావో, ఏకంగా కుండే పట్టుకుని వచ్చినావు కదా, ఏంది సంగతి? పట్టుకొచ్చిందే చిట్టమ్మా, కళ్ళు మంచిగా బుసబుస వంగుతాంది. అట్లనానే మామ, ఎవలకు ఇదంతా? ఇంకోళ్ళకి తీసుకొచ్చినవే చిట్టమ్మా, మన కోసమే తీసుకొచ్చిన. మనకేనా మామ? మరి ఇంట్లో అక్క లేదా? అక్కలేదు తొక్కలేదు, పా తాగుదాంపా ఇద్దరం. ఇంత కూర పట్టుకొని వచ్చినా, అది వండుకొని తిని తాగుదాంపా. లేదా మామ అక్క? పా తాగుదాంపా. లేదే మీ అక్క, తాగుదాంపా ఇంట్లోకి పోయి. అవు మామ, కళ్ళు మంచిగా ఉన్నదే, ఇది తాటికల్లా ఈతకల్లా? తాటికల్లే, నీకు ఇస్తామని తాటికల్లే తెచ్చిన. నాకోసం తెచ్చినావా? నువ్వెంత మంచివే మామ, గందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే గాని చిట్టమ్మా, నువ్వైతే మొదలు కళ్ళు తాగే. మీ అక్క మన ఇద్దరిని చూసింది అనుకోవే ఇట్లా. ఏం లేదే, ఇక మన ఇద్దరికి పెళ్ళి చేస్తుంది. తాగు జల్దీ. అవుగాని మామ, అక్క ఎటు పోయిందే? ఊరికిట్ట పోయిందానే మామ? ఊరికే పోయిందే, మా చుట్టాల పెళ్ళి ఉంటే
గాడికే వేయింది. ఏంది మామో అంత ఎట్లా మాట్లాడుతున్నావు? రిమ్ ఎక్కిందా ఏంది? ఏ రిమ్మెక్కడిదే, ఇంకో కుండ తాగినా కూడా నాకు రిమ్మే రాదు. ఏమనుకుంటానవో? మా తెలుస్తుంది పట్టు. రిమ్మ రాదట రిమ్మ. అది మామో ఇక నువ్వు తాగకు, బాగా రిమ్ వచ్చింది. అక్క అయితే మళ్ళా తిడుతుంది నిన్ను. అద్దు. సరేనా చిట్టమ్మ, తాగపట్టిగా. ఇక చీకటేటట్టున్నది, పండుకుందామానే? సరే మామ పండుకుందాం, చీకటి అవుతుంది కదా. నేను ఇంటికి పోతా మామయ్య. ఏం పోతావే, ఇవాళ ఇక్కడనే వండుకోరాదు? మంచిగా చలి పెడుతుంది, వెచ్చగున్నదే ఇక్కడ. అద్దు మామ, నువ్వంత ఎట్లా మాట్లాడతాను. అక్క చూసిందనుకో మన ఇద్దరు లగ్గం చేస్తుంది. ఇక చెయ్యనియే, మనకు కావాల్సింది అదే కదా. ఏం కాదు, నేను ఉన్నా కదనే నీకు. పండుకో, ఏం కాదు. అబ్బో అబ్బో అద్దు మామ, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేనుండా. అక్క చిన్నది కాదు, నిల్చున్న కాడనే తవ్వి పాత్ర పెడుతుంది. అద్దు అద్దు. ఏ ఉండరాదే చిట్టమ్మ, అడగకడగకేదో ప్రేమ కొద్ది అడిగినా. ఇక నువ్వు మరీ ఇక అట్లా అడిగితే ఏం చేయలేను మామ. సరే మామ పండుకుందాం పట్టు. ఇక నేను బాధ పెట్టు, నాకు ఇట్టం లేదు. సరేనే, ఈ కళ్ళుకుండును ఈ గిలాసులు అటు పెట్టి అత్తావు. అబ్బో చలి పెడతాందా మామ, మంచిగా ఎచ్చగా పడుకున్నాందా. గిప్పుడు దారిలోకొచ్చినవే చిట్టమ్మ. చిలుక కొట్టుడు కొడితే చిట్టమ్మ నీ వల్క మారిపోతాదే నా చిట్టమ్మ. అయ్యో మామ, సంబరం అవతలేదు దా. ఏంది మామ, మంచి ఊపి మీద ఉన్నట్టున్నావు కదా, ఏంది సంగతి? సంబురమే చికిరి, నువ్వు వచ్చినవని సంబురం. అట్లనా మామ, రామ్ చరణ్ కంటే నువ్వే మంచిగా చేసినావు మామ. మరి ఏమనుకుంటానవే చిట్టమ్మ, ఈ మొగిలిగాడంటే తక్కువ అంచనా ఎత్తానవా? చికిరి 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 చికిరి. ఏ దా మామ, ఆలస్యం అవుతుంది ఈ వరకే. దా పండుకున్నాందా. అత్తన్ననే చికిరి, పండుకుందాం ఆగు. దా మామ, నీ ఒళ్ళో వెచ్చగా పడుకోవాలని ఉన్నది. అబ్బా మామ, నీ చెయ్యి మీద వండుకుంటే మంచిగా ఉన్నదే. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది చిట్టమ్మ. మనం ఇట్లా కలవక ఎన్నొద్దులు అవుతుంది చిట్టమ్మ. అవునే మామ, ఇక అక్కున్నదని కలుసుడే వీలుగాలే. అవునే మామ, అక్క లేదు కదా, ఏమన్నా ఆట ఆడుకున్నావా? ఓ బావా, ఉన్నావా ఇంట్లో? తలుపు తీయి. అగో మామ, అక్క వచ్చినట్టున్నది కదా, పిలుస్తుంది. అయ్యో, మీ అక్క వచ్చిందానే చిట్టమ్మ? నన్ను ఇట్లా చూసిందనుకోవే, నా పిల్ల ఉన్న పుత్తలు తెంపుద్దే. లేవే లేవే చిట్టమ్మ, పో ఇక్కడి నుంచి జల్దీ పోవే, నీ దండం పెడతా. అయ్యో మామ, ఎటు పోవాలే నేను ఇప్పుడు? ఏడికి పోయినా దొరుకుతాం కాదే, ఏం చేయాలి? ఈ కళ్ళు పాడుగాను నా సావుకొచ్చింది కాదే, ఎటన్నో దిక్కు పోరాదే. ఇగో ఈ చెద్దరు కింద దాక్కుంటావానే మరి చిట్టమ్మ, దీనికింత దాక్కోవే. ఏ ఉండు మామ, దానికి దాక్కుంటే దొరకవా? నువ్వు బయట మాట్లాడతావు. మామ గిడ కిట్టుకుంది కదా, ఇగో గిల్లకెళ్ళి దునుకుతా. అబ్బా ఏమైంది? ఏమో తలుపు తీస్తలేవు, పిలుస్తాంటే అప్పటి నుంచి. ఉన్నావా ఇంట్లో? ముసలాడా, ఇంట్లున్నావా లేవా? ఏమో చప్పుడు చేస్తలేవు. ఉన్ననే సావిత్రి, అత్త నాగు. ఓ బోడుదానా, ఇంకేం చేస్తానా వేడా? దునికే ఆ కిటికీల నుంచి అది వస్తే నా దవడల దగ్గరకు వస్తుందే, పోవే. ఆగు ముసలాడా, పోతే నాగు. ఓ బాబా, పన్నవా ఏంది? తలుపు తీయి. పోవే జల్దీ, అది వస్తుంది. అమ్మయ్యా, ఇది వేంది పట్టు. మా ఇంట్లో పెరుగు లేదు, నాకు తిరిగే లేదు. పో, నేను బతికినట్టే. ఇక తలుపు తీస్తా. ఆగే సావిత్రి, తలుపు తీస్తా నాగు. దా. అవురా ముడపడక, అప్పటి నుంచి వెళ్తానా? ఏం చెప్తానవరా నువ్వు ఇంట్లో? పండుకున్నానే. ఏంది పండుకున్నావా? గీ 7 గంటలకే పండుకున్నావా? ఆగో, గీ కళ్ళు చూసేంది? గీ గిలాసులన్నీ ఎక్కడి? 3 గిలాసులు ఉన్నాయి. ఎవరెవరు తాగిర్రు?
అవురా ఓరే ముసలాడా, నేను ఇంట్లో లేనప్పుడు చూసి గీతనేనారా తెల్లగాళ్ళు తాగుడు? ఎవరెవరు తాగిర్రా తెల్లగాళ్ళు? ఎవరు లేరే, నేనే తాగినా, నేను ఒక్కనే. ఒక్కనివే 3 గిలాసులు తాగినావా ముసలాడా? అయ్యి 2 గిలాసులు మొక్కిన్నే, ఒకటి నీకు మొక్కినా, ఇంకోటి దయ్యానికి మొక్కినా. ఇక మిగిలిన కళ్ళు నీకే ఉంచిన, నువ్వు వచ్చి తాగుతావని నీకు ఉంచిన. అయ్యో అచ్చనా బావా, సరే సరే, అత్యతిగా నిన్ను అనుమానించిన. పండుకో బావా. అవునే సావిత్రి, ఇక నువ్వు లేవనే బాధలా నేను కళ్ళు తెచ్చుకొని తాగిన్నే, నన్ను ఏమనకు. అయ్యో బావా ఏడవకు, ఏం కాదు. నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా నిన్ను? పండుకో బావా, ఏమన్నా కానీ పండుకో. పంటన్నా నీ పంట గాని నువ్వు ఇంత తెల్లగాలు తాగి పండుకోవే నువ్వు కూడా. సరే సరే మామ, నేను తాగుతా గాని నువ్వు వండుకో. నా పెళ్ళానికి అన్నవాన రాలేదు పట్టు, బతికిపోయినా. ఏంటి మామ ఏమో అంటున్నావు? ఏం లేదే సావిత్రి, నువ్వు తాగు. నువ్వైతే అయితేమైనా గాని సావిత్రి, నువ్వు పెళ్లిసి పెట్టి చెప్పని నచ్చినవేందే? అదా మామ, పెళ్లి కొడుకు యువతను పట్టుకొని లేచిపోయిందట. ఇక పెళ్లి కాన్సల్ అయింది, గాంధీకే వచ్చిందే. అయ్యో అట్లా నానే, నీ అవ్వ ఆడవడో నా సొంతం తీరే ఉన్నాడు. ఏంది మామ ఏమో అంటున్నావు? ఏం లేదే, పాపం లేచిపోయిందా? లేచిపోయింది అని చెప్తాను కదా, ఇక అందుకే పెళ్లి జరగలేదు. అయితే పాటు నువ్వైతే బుక్కడంతా తాగి పండుకో, ఇక నాకు నిద్రత్తాంది. సరే మామ, నువ్వు వండుకోపా.